హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెరియర్ బిల్డర్. నేను నా యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఫోకస్ చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ రిమోట్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ అండి. ఐటీ, నాన్ ఐటీ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, యాజ్ వెల్ యాజ్ నాన్ ఐటీ రిక్రూటర్స్, ఐటీ రిక్రూటింగ్ జాబ్స్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కంప్లీట్ ఐటీ జాబ్ రిలేటెడ్ 6 వేకెన్సీస్ అయితే ఒక కంపెనీ రిలీజ్ చేసింది. అది కూడా మన ఏపీ అండి, ఆంధ్ర లొకేషన్లో. అది ఏ కంపెనీ, అలా అప్లై చేసుకోవాలనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రిఫరెన్సెస్ యూ కెన్ షేర్ ఇట్. ఇది ఐటీ రిక్రూట్మెంట్ ఏ కంపెనీ నుంచి అనేది నేను చెప్తాను. 6 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. కంప్లీట్గా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండి ఇది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో రెగ్యులర్గా నా జాబ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. నిన్న నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి అనేది చేశాను. అండ్ సర్చింగ్ ఇంజన్ లింక్డ్ఇన్లో జాబ్ సర్చ్ ఎలా చేసుకోవాలి, రిక్రూటర్స్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా పెట్టాను. అసలు ముందు బేసిక్ థింగ్, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మెయిన్ థింగ్ అండి. అది కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా నేను పెడతాను, అవి కూడా ఒకసారి చూడండి. ఎవరైనా రిఫరెన్సెస్ ఉంటే జాబ్స్కి షేర్ చేయండి, వాళ్ళ ప్రొఫైల్స్, ఈ వీడియోస్ హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు కనుక ఈ రెలవెంట్ స్కిల్స్ ఉండి మీరు సూటబుల్ అవుతారు అనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. నేను కాంటాక్ట్ అవుతాను, మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, ఏపీ లొకేషన్. అది ఏ లొకేషన్ అనేది నేను చెప్తాను. ఎవరైనా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అంటే మీ సర్కిల్లో ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ రిఫరెన్సెస్ అయితే షేర్ చేయొచ్చు. రిఫరెన్స్ బాక్స్ కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను. యూ కెన్ షేర్ దేర్ రిఫరెన్సెస్. కాంటాక్ట్ డీటెయిల్స్, నేమ్స్ ఇస్తే మేమే కాంటాక్ట్ అవుతాము. సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ రిఫరెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. ఫామ్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి అనే డీటెయిల్స్ అయితే నేను మొత్తం చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెజ్యూమే పెట్టేటప్పుడు ఫ్రెషర్స్కి స్కిల్స్ ఉండవు కాబట్టి మీరు ఇప్పుడు చెప్పే వేకెన్సీస్కి రిలేటెడ్ స్కిల్స్ మనకు ఉన్నాయా లేదా అనేది చూసి అప్డేట్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది నా టెలిగ్రామ్ ఛానల్, నేను లింక్ ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాయిన్ అవ్వండి, సైన్ ఇన్ అవ్వండి. నేనైతే అక్కడ కూడా జాబ్ ఓపెనింగ్స్ పెడుతూ ఉంటాను, పోస్ట్ చేస్తాను. మీ రెజ్యూమేలో స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. ప్లస్ ఇంకొకటి, మీరు రెజ్యూమే పంపించేటప్పుడు రీనేమ్ చేయండి. ఫస్ట్ ఏ రెజ్యూమే అయినా అది పీడిఎఫ్ ఫార్మాట్లోనే పంపించండి రీనేమ్ చేసి. రీనేమ్ చేయడం అంటే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీరు ఫ్రెషర్ అయితే మీ ఇయర్ పాస్డ్ అవుట్, మీరు చేసిన గ్రాడ్యుయేషన్ మెన్షన్ చేయండి. అంతేకాని మై రెజ్యూమే, మై డాక్యుమెంట్ ఇలాంటివి అయితే పెట్టకండి. అది చాలా అన్ప్రొఫెషనల్ వే ఆఫ్ అప్రోచింగ్ రిక్రూటర్స్ అండి. ఎవరు మీది వెళ్తుంది రెజ్యూమే, కాదనట్లేదు, కానీ టాప్ 5 వరకు కూడా రీచ్ అవ్వదు రెజ్యూమేస్లో. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్ అయితే ఉంటాయి. మీది అట్లీస్ట్ టాప్ 10లోకి వెళ్ళాలంటే కూడా ఉండాలి కదా. ఇదైతే జాట్ ఫామ్ అండి, నేను లింక్ ఇస్తాను. జాట్ ఫామ్ లింక్ మీరు క్రోమ్లో కానీ, ఐఓఎస్ వాళ్ళైతే సఫారీలో కానీ ఓపెన్ చేస్తే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ కింద గ్రీన్ ప్యానెల్లో ఉన్న స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది జాబ్ అప్లికేషన్ స్టార్టింగ్ అండి. ఇది జాబ్ ఏ కంపెనీ అనేది ఇక్కడ ఇచ్చాను, అవిన్య ఆస్ట్రా ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్, హైరింగ్ ఫ్రెషర్స్ అండి. ఇక్కడ మనకి 6 వేకెన్సీస్ అయితే ఇచ్చారు, చూసుకోండి. QA ఆటోమేషన్ ఇంజనీర్, డివాప్స్, జావా, UI డెవలపర్, యాంగులర్ అండ్ రియాక్ట్ అండి, SQL డెవలపర్, యాజ్ వెల్ యాజ్ పైథాన్. ఈ 6 ఆపర్చునిటీస్ అయితే ఇచ్చాము. ఇదైతే ఫస్ట్ మీ నేమ్
లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. ఈ ఫామ్లో చాలా ఇవన్నీ మ్యాండేటరీ, ఎక్కడ స్కిప్ చేయడానికి లేదు, అన్నీ ఫిల్ చేయాల్సిందే. అండ్ ఇంకొకటి నెక్స్ట్ స్లైడ్లో మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంటుందండి. మీ మెయిల్ ఐడి కరెక్టా కాదా అనేది. ఒకవేళ మీ మెయిల్ ఐడి యాక్టివ్లో లేకపోతే యాక్టివ్ మెయిల్ ఐడి ఇవ్వడానికి నేను ఆప్షన్ అనేది పెట్టాను. సో మీ యాక్టివ్ మెయిల్ ఐడి అయితేనే మెన్షన్ చేయండి. మీ మెయిల్ ఐడికి ఒక ఐడి కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇస్తేనే మీకు ఫర్దర్గా మూవ్ అవుతారు. తర్వాత కాంటాక్ట్ నెంబర్, యాక్టివ్ కాంటాక్ట్ నెంబర్. తర్వాత ఇక్కడ కరెంట్ డెసిగ్నేషన్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి, లేదంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. కరెంట్ రిసైడింగ్, మీరు ఎక్కడుంటే అక్కడ ఆ లొకేషన్ ఇవ్వండి. కరెంట్ వర్కింగ్ లొకేషన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఓన్లీ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ ఏదైతే చేశారో అదైతే ఇవ్వండి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అవసరం లేదు, ఇచ్చినా పర్లేదు. కరెంట్ ఎంప్లాయర్ నేమ్, మీరు ఏదైతే కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తున్నట్టయితే ఆ కరెంట్ కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ అయితే N/A మెన్షన్ చేయండి. సో ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్, కంప్యూటర్ బేసిక్ స్కిల్స్, మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే అవైతే ఇక్కడ ఎలాబరేట్ చేయండి. పాయింట్స్ మెన్షన్ చేయండి, బుల్లెట్ పాయింట్స్ కానీ లేకపోతే బిలియన్స్ కానీ ఏదో ఒకటి మెన్షన్ చేయండి. నేనైతే ఎగ్జాంపుల్కి ఇవి ఇస్తున్నాను. జావా, CSS, HTML, పైథాన్, ప్రొఫిషియన్సీ, ఇలాంటి స్కిల్స్ ఉంటాయి కదా ఎవరికైనా. సో ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ అండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గివెన్. సో మీకున్న స్కిల్స్ అయితే అక్కడ ఇవ్వండి. ఇదైతే ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ క్లిక్ చేయండి. ఫ్రెషర్ అయితే ఆమె ఫ్రెషర్ అని పెట్టండి. లేదు అంటే అబోవ్ 3 years ఉంటే అబోవ్ 3 years పెట్టండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీకు రెజ్యూమే అప్లోడింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ రిఫరెన్సెస్, హౌ డూ యూ నో అబౌట్ దిస్ అంటే రిఫరెన్స్ అనే ఇవ్వండి. They will consider this is the option reference. ఇక్కడ వుడ్ యూ లైక్ టు రిఫర్ సమ్వన్, ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేస్తున్నట్టయితే మీరు రిఫర్ చేసేలాకైతే వాళ్ళ నేమ్, కాంటాక్ట్ నెంబర్ 2 ఇవ్వండి. నేను వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాము. If you give any references, if you have any references from your end, do mention. If not, please mention N/A, only N/A. ఈ తర్వాత మీకు డాక్యుమెంట్ అప్లోడ్, రెజ్యూమే అప్లోడ్ చేయడానికి చూసుకోండి క్రైటీరియా. అది ఎంత ఉండాలి, ఎంత GB ఉండాలి అనేది ఫైల్ చూస్ చేసుకొని కింద సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత నేనైతే థ్యాంక్ యూ అని వస్తుంది. సో మీరైతే ఫామ్ సబ్మిట్ చేశారు సక్సెస్ఫుల్గా.